ఇది మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చినవో అభివృద్ధి కోసం చేసుకుంటావో చేసేది ఉంటే సిద్ధాంత పరంగా విమర్శలు చేసుకోండి అంతే తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా హెచ్చరికలు చేస్తా ఉన్నాను. దీనికి మరి మా బీఆర్ఎస్ కార్యకర్తలు స్పందించి దానికి కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ ను ఆసరాగా తీసుకొని పోయి పోలీసు వాళ్ళు వాళ్ళను కేసులు పెట్టుకుంటా పోలీస్ స్టేషన్ లో కూర్చుండబెడతా ఉన్నారు. అంటే ప్రభుత్వానికో న్యాయం ప్రతిపక్షానికో న్యాయమా? చట్టం చేయాల్సిన వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారే ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పు లేదట, ఎంకరేజ్ చేస్తారట. కానీ దాన్ని కౌంటర్ ఇచ్చిన మా కార్యకర్తలు తీసుకుపోయి కేసులు పెట్టి వాళ్ళని కొడతారట. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎక్కడున్నాం మనం? తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా 10 సంవత్సరాలు తన స్వతంత్ర పదపత్తితో బతుకుతున్న ఈ తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు ఇంత గందరగోళానికి గురి కావాలనా? పోలీసుల లాఠీలతోని పని చెప్పాలనా? మా కార్యకర్తలను కొడితే మేము ఊరుకోవాలనా? ఏం తప్పు చేసిందండి? తప్పు గిప్పు చేస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడినరు. ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడేదానికి కౌంటర్ ఇచ్చిండ్రు. కౌంటర్ ఇచ్చినందుకు తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కేసులు పెడతారా? నిన్న రామాయణపేటలో కేసు పెడితే నీ సిఐ గారితో మాట్లాడి కొట్లాడి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతా అంటే ఏ రీతిలో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతారు? పెడితే మరి ఎమ్మెల్యే గారి మీద కూడా పెట్టాలి కదండి. రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోరు, మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. అక్కడ నరసింహ అనే వ్యక్తి మీద మళ్ళీ మేము బెయిలబుల్ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపియండి లేకపోతే ధర్నా చేస్తామంటే కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి ఏం కేసు పెట్టినరో చెప్పరు. మాకు బయటకు వచ్చిన తర్వాత కొట్టినని తెలిసింది. ఎందుకండి కొట్టుడు? కొట్టేంత తప్పేం చేసినాం? ఇప్పుడు నువ్వు కేసులు పెట్టుండ్రి, కొట్టుడు ఎక్కడిది? ఇది ఎక్కడ న్యాయం? ఫోన్ సీజ్ చేసి పంపించిండ్రు. ఫోన్ సీజ్ చేసి అంత తప్పేం చేసినాం? మరి తప్పు గిప్పు చేస్తే మరి ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంది? అది కరెక్టేనా? పోలీసులు ఒప్పుకుంటుండ్రా? చట్టం ఒప్పుకుంటుందా? వాళ్ళు మాట్లాడిన మాటలు సమంజసమేనా? అవి కరెక్టేనా? అంటే బీఆర్ఎస్ మాటలు మా కౌంటర్ ఇస్తే తప్పు. అట్లనే అందెకొండారెడ్డి అని చెప్పేసి ఆయన మీద నిజాంపేటలో ఆయన మీద కేసు బుక్ చేస్తారు. కేసీఆర్ గారి కాళ్ళు మైనంపల్లి హనుమంతరావు గారు మొక్కిండ్రని మొక్కిండ్రు. నువ్వు మొక్కినావు కాబట్టి అది వచ్చింది. దానికి కేసు. దాన్ని వేణు తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ గా మంచిర్యాల దగ్గర రవీందర్ రెడ్డి అని బీఆర్ఎస్ యువ నాయకులు ఉంటే